సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తిక్ దండు తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ వీరూపాక్ష. సో ఈ చిత్రం ఈ ఏప్రిల్ 21న రిలీజ్ అయింది థియేటర్ గ్రాండ్ గా. సో మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో మనం ఇప్పుడు చూసేద్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, రుద్రవనం అనే ఊరిలో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఒక కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు చంపేస్తారు. ఆ జంట కుమారుణ్ణి ఆ ఊరి నుంచి పంపేస్తారు. ఇది జరిగిన పుష్కర కాలం తర్వాత సూర్య, అంటే ఎవరో కాదు మన సాయి ధరమ్ తేజ్, తన తల్లితో పాటు రుద్రవనం ఊరికి వస్తాడు. రుద్రవనం తన తల్లి ఊరు కావడంతో ఆ ఊరితో సూర్యకి బంధం ఉంటుందని, ఈ క్రమంలో జరిగిన కొంచెం నాటకీయ పరిణామాల మధ్య నందిని, అంటే ఎవరో కాదు సంయుక్త మీనన్ తో సూర్య ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ పొందటం కోసం సూర్య ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మరోవైపు రుద్రవనం గ్రామంలో వరుసగా మనుషులు చనిపోతూ ఉంటారు. దాంతో ఆ ఊరు మొత్తం భయంతో వణికిపోతుంది. అసలు ఎందుకు మనుషులు చనిపోతారు, వారి చావులకు వెనుక ఉన్న రహస్యం ఏమిటి, ఈ మిస్టరీ సూర్య సాల్వ్ చేశాడా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సినిమాని థియేటర్లో చూసుకోవాలి. ఇంకా మనం మెయిన్ ఇందులో ప్లస్ పాయింట్లకు వెళ్ళిపోతాయి. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ డైరెక్టర్ కార్తిక్ దండు రాసుకున్న కథ. పైగా కార్తిక్ దండు ఈ కథను తెరపై అద్భుతంగా, అంటే చాలా అద్భుతంగా చూపించాడు. నటినట్ల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ పాత్ర అయితే చాలా బాగుంది. సూరి పాత్రలో సాయి ధరమ్ తేజ్ చాలా కొత్తగా చక్కగా నటించాడు. కొన్ని థ్రిల్లర్ సన్నివేశాలు అయితే చాలా రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అలాగే ప్రీ క్లైమాక్స్లో వచ్చే కీలక సీన్స్లో కూడా సాయి ధరమ్ తేజ్ చాలా అంటే చాలా బాగా నటించాడని చెప్పాలి. ఈ సినిమాలో మరో తన పాత్రలో నటించిన హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా తన నటనతో చాలా అంటే చాలా ఆకట్టుకుంది. కొన్ని హారర్ సన్నివేశంలో ఆమె తన పెర్ఫార్మెన్స్తో అయితే చాలా అంటే చాలా మెప్పించింది అందరినీ. మరో కీలక పాత్రలో నటించిన రాజీవ్ కనకాల బాగా నటించారు. అలాగే బ్రహ్మాజీ, అజయ్, సునీల్ మరియు మిగిలిన నటినట్లు కూడా తమ పాత్రలో అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ కార్తిక్ కథలో ఉన్న సస్పెన్స్ని బాగా, అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు సినిమాలో. పైగా హారర్ సీన్స్లో కూడా వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగా చాలా ఇంప్రెస్ చేస్తారన్నమాట. అన్నిటికి మించి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందటమే ఈ సినిమాకు మెయిన్ అంటే మెయిన్ బలం. అలాగే దర్శకుడు రాసుకున్న కొన్ని కీలక సన్నివేశాలు కూడా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాలోని విజువల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. చాలా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి వచ్చిన ఊహించని టర్న్ తీసుకోవడం, మెయిన్ విలన్గా ఎవరిని ఊహించని విధంగా డిజైన్ చేయడం కొంచెం బాగుంది అనిపించింది. ఇంకా మెయిన్ మనం మైనస్ పాయింట్లోకి వెళ్ళిపోతే, ఈ సినిమాలోని ప్రేమ సన్నివేశాలు ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది, ఉండకపోయినా పర్వాలేదు అని అనిపించింది. కానీ ఈ లవ్ సీనే లాస్ట్ మనకి కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. చాలా లాజికల్ పాయింట్స్ని పెర్ఫెక్ట్గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని డైరెక్ట్గా చాలా సింపుల్గా చూపించి వదిలేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాలు బాగా రాసుకున్నప్పటికీ మిగిలిన సన్నివేశాల్లో, ముఖ్యంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుండేది అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది అన్న టెన్షన్ ఉంది. కానీ హీరో ఆ చావుల రహస్యాన్ని ఎలా కనిపెడతాడు, ఆ ఊరికి ఎలా కాపాడుతాడు అనే టెన్షన్ ప్రేక్షకుల్లో బాగానే కలిగించారు. కాకపోతే క్లైమాక్స్ ముందు వచ్చే సీక్వెల్ను ఇంకా బెటర్గా చూపించే స్కోప్ ఉంది కానీ చూపించలేదు అనమాట. సో ఒక లవ్ డ్రామాతో లాస్ట్లో ఎండ్ చేస్తారు. సో అదేవిధంగా హీరోయిన్ పాత్రకు రాజీవ్ కనకాల పాత్రకు మధ్య ట్రాక్ కూడా ఇంకొంచెం బలంగా ఉండాల్సి అనిపించింది. ఇంకా మన టెక్నికల్గా చూసుకుంటే మంచి కథా నేపథ్యం తీసుకోవడంతో సక్సెస్ అయిన దర్శకుడు కార్తిక్ దండు కొన్ని చోట్ల ఉత్కంఠపరమైన సీన్స్ రాసుకోవడంలో మాత్రం కొన్ని చోట్ల తడబడ్డాడు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇందులో సౌండ్ ఇంజనీర్ అయితే టాప్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి అయితే చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ ఆలోచనలు నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అందించిన నిర్మాతకు చాలా అంటే చాలా జోహార్లు చెప్పాలి. ఇంకా లాస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే, వీరూపాక్ష అంటూ వచ్చిన ఈ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్ కార్తిక్ రాసుకున్న కథ, హారర్ సన్నివేశాలు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే టేకింగ్ సినిమాలోని ఆకట్టుకున్న అంశాలు. అయితే కొన్ని సీన్స్ సినిమాటిక్గా అండ్ స్లోగా సాగడం వంటి అంశాలు కొంచెం మైనస్గా నిలుస్తాయి. ఓవరాల్గా చాలా అంటే చాలా డిఫరెంట్గా కొత్తగా ఉందన్నమాట సినిమా.
కోరుకున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టపడతారు. సో, అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆకట్టుకోవు అని కాదు. కానీ లాస్ట్ మనకి చిన్న క్లైమాక్సే కొంచెం డిసప్పాయింట్ అవుతాం. సో, దీనికి నా రేటింగ్ అయితే నేను 3 ఇస్తాను ఔట్ ఆఫ్ 5. సో, మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఈ సినిమాని చూస్తారో లేదని కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.